వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోటో పిచ్చి కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై అతడి ఫోటో వేసుకుని రైతులను భయాందోళనకు గురి చేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎద్దేవా. కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి అంకిశెట్టిపల్లిలో పంచాయతీ రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. గ్రామాల్లో వార్డుల్లో వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అన్నమయ్య జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి పిలుపు. నేడు మదనపల్లె నందు జరిగిన మదనపల్లె తమ్మల్లపల్లి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన వైసీపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చి కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై అతడి ఫోటో వేసుకుని రైతులను ఆందోళనలో పడేశారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ నందు రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్రవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 319 గ్రామాల్లో 70,000 మంది రైతులకు మొదటి విడతగా ఈ నూతన పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత పాస్ పుస్తకాలు స్థానంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వనున్నట్లు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రీసర్వే జరిగిన 319 గ్రామాల్లో సుమారు 70,000 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో ఇప్పుడు ఎవరి ఫోటోలు ఉండవని కేవలం ప్రభుత్వ రాజముద్రతో భూ యాజమాన్య హక్కు పత్రం మాత్రం పట్టాదారు పాస్ పుస్తకాన్ని ముద్రించిందన్నారు. కాగా వెబ్లాండ్లోని వివరాల మేరకు తప్పులున్న పాస్ పుస్తకాలు సుమారు 15,000 వరకు ఉన్నట్లు అధికారులు తాజాగా గుర్తించడం జరిగిందన్నారు. వాటిని పక్కన పెట్టి 55,000 పాస్ పుస్తకాలను మాత్రమే ఇవ్వనున్నారు. సుమారు 10 నెలలుగా కొత్త పాస్ పుస్తకాలు లేక రుణాలు, క్రయ విక్రయాల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు ఊరట దక్కుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఆఫీస్లో ఉంటారు. మదనపల్లిలో మీరు పూర్తి స్థాయిగా అందుబాటులో ఒక మంచి పరిపాలనకు మీరే సహాయపడవచ్చు. ఈరోజు తెలుసో లేదో మదనపల్లి జిల్లా ఇచ్చాము. మదనపల్లి జిల్లా ఎందుకంటే రాయచోటి ఇక్కడ కలిపిన దానికి అన్నమయ్య జిల్లా మదనపల్లిని ఇచ్చాం, కానీ ఎక్కడ కూడా కానీ అన్నమయ్య జిల్లాని కాదు. కొంతమంది ఏదో దాన్ని కామెంట్ చేశారు. ఇప్పుడు నిన్ననే కలెక్టర్ గారి ద్వారా మనం సీఎంఓ ఆఫీస్కి ప్రాసెస్ చేసాం ఫైలు. తప్పకుండా అన్నమయ్య జిల్లా మాత్రమే ఉందని బాధపడ్డారు. అట్లా లేకుండా అన్నమయ్య జిల్లా మదనపల్లి అని చెప్పి రాపిస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జిల్లానే మదనపల్లికి వచ్చింది. పేర్లు ఏ అవసరం ఉన్నా మనం అందరం ఎలా అనుకుంటే అలా మీ అందరి అభ్యర్థన మేరకు తప్పకుండా మనము పేరు పెడతాము. అదే పేరుతో మదనపల్లినే ఎప్పుడు మదనపల్లి ఖ్యాతి ఏ ఒక్కరికి తక్కువ కాదు. దేశానికి జాతీయ గీతం అందించిన మదనపల్లి, సెల్ఫ్ రూల్ మూమెంట్ మదనపల్లికి ఇచ్చాము. చదువుల తల్లి బీడీ కాలేజ్ ఇచ్చాము. ఇదే కాకుండా టీబీ ఎవరికైనా వస్తే ఏదైతే శానిటోరియంలో
అర్ధ ప్రపంచానికి ఏదైనా టీటీ వస్తే నయమైన చరిత్ర శానిటోరియంది. ఇదే కాకుండా దేశానికే టాప్ 5 లో ఏమన్నా స్కూల్ జిడ్డు కృష్ణమూర్తి గారి రిష్ వ్యాలీ స్కూల్. ఇటువంటి మదనపల్లికి ఎక్కడ ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. దాని పేరే మదనపల్లి. అన్ని విధాలుగా అన్ని హంగులు కలిగిన మదనపల్లికి దీనికి రాజకీయం చేయకూడదు. మనం చాలా స్పష్టంగా ఉండాలా. సమస్య ఉంటే ఒక అర్జీ రూపంగానో ఒక దీని రూపంలో తెలియజేస్తే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి మనిషి, చాలా సానుకూలంగా పనిచేస్తారు. సమస్యకు సమస్యగా గుర్తిస్తారు. తప్పకుండా దాని పరిష్కార మార్గంలో పెడతారు. ఎందుకంటే నిన్ననే నేను కలెక్టర్ గారికి కలిసినప్పుడు టౌన్ డెవలప్మెంట్ గురించి కానీ, అదేవిధంగా రోడ్ వైడనింగ్ గురించి కానీ, కావాల్సిన వసతుల గురించి కానీ, మార్కెట్ యార్డ్ గురించి కానీ చాలా క్లియర్ కట్ గా దాదాపు 40 నిమిషాలు క్లియర్ కట్ గా మాట్లాడారు. ఎందుకంటే జిల్లాలో ఎంత ఎమ్మెల్యే మంత్రులు మేము ఏం మాట్లాడినా కూడా ఎగ్జిక్యూటింగ్ అథారిటీ, ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఎవరంటే జిల్లా కలెక్టర్ గారే. మంచి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు మన ఊర్లు, మన వాడలు, మన జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆ క్రమంగా మనం చాలా బాధ్యతగా ఉండాలా. మంచి అధికారులు, మంచి జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు జిల్లా మ్యాజిస్ట్రేట్ కూడా కలెక్టర్ గారు వాళ్ళతో మనం మంచిగా సవినయంగా చూసుకొని అభివృద్ధికి మనం ముందుకు నడవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ అన్నమయ్య జిల్లా అని చెప్పి రాసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మదనపల్లి పేరు కూడా దాంట్లో చేరుస్తున్నామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గ్రామాల్లో వార్డులలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మదనపల్లి, తంబాలపల్లి నియోజకవర్గాల బూత్ కమిటీ ఏర్పాటునకు విస్తృత స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తంబాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ ఆజం, మాజీ ఏపీఎండిసి చైర్మన్ షమీం అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నుకున్న బూత్ కమిటీలు గ్రామాలలో పర్యటించి గ్రామ సభలు నిర్వహించి 2 గ్రామ పంచాయతీలకు ఒక అబ్జర్వర్ని 5 పంచాయతీలకు ఒక అబ్జర్వర్ని నియమించి గ్రామంలోని సమస్యలపై చర్చించడం జరుగుతుందని అన్నారు. 2029లో వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చేలా నేటి నుండి కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఎవరు అధైర్యపడవద్దని, మీకు అండగా తామంతా ఉన్నామని, మనకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. దొబ్బుకోదండి. దయచేసి మీరందరూ కూడా జిల్లా స్థానంలో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిక నిలబడిందంటే ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షణ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిన మాట మీద నిలబడరు. కేవలం వాళ్ళ పార్టీ, వాళ్ళ క్యాడర్తోనే ఇన్ని రోజులు పార్టీ నడిచింది. మన పార్టీ కూడా కేడర్ బాగుంటే దాదాపు 100 సంవత్సరాల వరకు ఈ పార్టీకి ఎలాంటి దోకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కడే. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకన్నా కూడా పార్టీ కేడర్ బలంగా ఉండాలనే ఆలోచన. అందుకోసమే పదే పదే తిరుగుతున్నారు. మన నాయకులు కూడా అంటారు, ఇది మనకు పని ఎక్కువ పెట్టారు, అది ఇది అనడం జరుగుతుంది. కానీ ఇది అందరి కోసం, మనందరి కోసం. ఇది ఏదో ఒక్కడి కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఆయన కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు జిల్లాల ఎన్నికలకు ముందు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడతారు కాబట్టి కొంతమంది ఎందుకంటే ఆయన ఇలా అనుకుంటారు.
ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు ముందు ఈ జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు రాజంపేటకు వచ్చినప్పుడు రాజంపేట వాళ్ళు తప్పు చేశారు, నేను జిల్లాలు ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా రాయచోటి పోయాడు, ఈ జిల్లా ఉంటుంది, ఎందుకు ఉండకుండా పోతారు రాయచోటిలో చెప్పాడు. అదే మదనపల్లికి వచ్చాడు, నిజంగా మదనపల్లిని జిల్లా చేస్తాను అని చెప్పాడు. 3 ప్రాంతాలలో 3 విధాలుగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఎన్నికలకు ముందు ఎప్పుడు చెప్పలా. రాజంపేటకు వచ్చాడు, అడిగినా కూడా ఆయన చెప్పలా. మదనపల్లిలో కూడా అడిగారు, ఎందుకంటే మీకు ఇంకొకటి మెడికల్ కాలేజ్ ఇస్తానే, ఏదో జరిగింది అని అలా చెప్పాడు. మదనపల్లికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చానులే అని చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈడా జిల్లా చెప్పాడు, రాజంపేట జిల్లా చెప్పాడు, రాయచోటి జిల్లా ఉంటుంది అని చెప్పాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పలేకపోయాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మళ్ళా నమ్మారు, ఇంకా భవిష్యత్తులో నమ్మే పరిస్థితి లేదు. మీరంతా కూడా, మీకు మన పార్లమెంట్ సభ్యులు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా తమ్మల్లపల్లి ఎమ్మెల్యే గారు మీకు ఒక ఆయన మంచి ఆయన ఉన్నాడు, అదేవిధంగా నిస్సార్ కావచ్చు, నిస్సార్ గారు కావచ్చు, అందరూ ఉన్నారు. ఒక మంచి టీం ఇది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే నిజంగానే మొన్న కూడా జగన్మోహన్ గారికి కూడా చెప్పినా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కోటూరులో మనం అతి తక్కువతో ఓడిపోయాం, రాజంపేటలో గెలిచాం, రాయచెట్లో తక్కువతో ఓడిపోయాం, మదనపల్లి తక్కువతో ఓడిపోయాం, తంబలపల్లి గెలిచాం, పీలేరు బయట 50-60 వేలతో పోయినా ఈ అన్నమయ్య జిల్లాలో అతి తక్కువతో అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళు కానీ గెలవడం జరిగింది. ఈ పార్టీ కడప కన్నా కూడా అన్నమయ్యలో బలంగా ఉంది అని నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన కూడా నిజమే అన్నాడు, బాగుంది పార్టీ ఎక్కడని. అదే ఎందుకంటే ఇక్కడ ఉండే నాయకులందరికీ కూడా సమన్వయం ఉంది. తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఒక తమ్మలపల్లి కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్లేస్లో ఎలక్షన్ చేయలేనా కానీ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ కానీ ఆ కెపాసిటీ కానీ ఉండగలిగిన వాళ్ళు తమ్మలపల్లిలో చాలామంది ఉన్నారు. కాబట్టి అది పెద్ద పనేం కాదు, మాకి ఖచ్చితంగా చేసి మీకు ఏం కావాలో అన్నీ కూడా అప్పచెప్తారని మా ప్రజలు, తమ్మలపల్లి ప్రజల తరఫున, మా అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు మేము మా పార్టీ వచ్చిందను పార్టీ బలోపేతనానికి ఒక స్టెప్ వేస్తున్నాం. ఆ విధంగా మేము గ్రామాల్లో పోయిందను గ్రామ కమిటీలు, ఎందుకంటే గ్రామ కమిటీలే పునాదులు, వార్డు కమిటీలు కానీ గ్రామ కమిటీలే పార్టీకి పునాదులు. దానికోసం అవగాహన లేకుండా ఆఫీసుల్లో కూర్చొని పేర్లు రాసేసి ఇచ్చే సంస్కృతిని విడనాడి మేము వచ్చిన గ్రామాల్లోనే పర్యటించి గ్రామ సభలు పెట్టి అక్కడ అన్ని విధాలుగా కూడా గ్రామాల నుండి ఎగ్జాక్ట్ క్యాడర్ను వెలికి తీసే ఉద్దేశంతో 2 మండలాలకు 2 గ్రామ పంచాయతీలకు ఒక అబ్జర్వర్, అదేవిధంగా 5 ఒక మండలానికి ఒక అబ్జర్వర్, అదేవిధంగా 5 పంచాయతీలకు ఒక అబ్జర్వర్, ఆ రకంగా ప్రతి ఒక్కటి పెట్టేసిందును నిజమైన కార్యకర్తలు మేము గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళిపోయి రచ్చబండ కార్యక్రమాలు చేసేసి నిజమైన కార్యకర్తలు తీసుకుని రావాలా అనే ఉద్దేశంతో ఇది చేస్తాం. ఎందుకంటే ఈ పునాది బాగుంటేనే రేపటి దినం పార్టీ బాగొస్తుంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇది చేస్తేనే సీఎం అవుతారు అనేది కాదు, కానీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. 30 సంవత్సరాలు సీఎంగానే ఉండాలనే ఉద్దేశంతో పునాది కోసం ఈ ప్రోగ్రాం చేపడతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 100% ఇది వచ్చింది, సూపర్ సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా ఇది వినేసాను, దీన్ని పాటిస్తామని కూడా చెప్పినారు. మేము దీనికి పార్టీ చేసి మేము వచ్చేదను ఇదే విధంగా వజ్రభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆదర్శంగా తీసుకొని పుంగనూరు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పులివెందులో కూడా ఈ కమిటీల ఫార్మేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు మదనపల్లి టేకప్ చేస్తున్నాం. పుంగనూరును ఐడియల్గా తీసుకొని మేము 100% కమిటీలు ఫామ్ చేసేసి వాళ్ళతో సమానంగా పోయి ఒక మంచి పునాదిని మదనపల్లి వేస్తామని చేసినట్టుగా మనం ఇచ్చేసుకుంటాం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి నుండి జనసేన పార్టీ బలోపేతానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి పనిచేస్తామని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాయలసీమకు కన్వీనర్ మరియు జనసేన పార్టీ మదనపల్లి ఇన్ఛార్జ్ గంగారపు రామదాస్ చౌదరి నేతృత్వంలో జిల్లా ఇన్ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీలేరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్, తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్,
పుంగనూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాసు చౌదరి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ప్రజలకు, జనసేన కేడర్కు ఏ సమస్య వచ్చినా 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఐకమత్యంగా ఉండి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. నెలలో కనీసం 2 సార్లు జనసేనాని కార్యక్రమం నిర్వహించి ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ వార్డులలో, ఏ గ్రామంలో సమస్యలను నియోజకవర్గ పరిధిలో పరిష్కారం అయితే మేము పరిష్కరిస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే జిల్లా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే మా అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో చాలా సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లి కష్టపడిన కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు తప్పకుండా కృషి చేస్తామని అన్నారు. ఇక్కడ మాకు సరైన రెస్పాన్స్ రాకపోయినా మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరు మరియు మా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే వరకు మా 5 నియోజకవర్గ ఇన్ఛార్జీలు కలిసికట్టుగా ఉంటామని అన్నారు. ఈ అన్నమయ్య జిల్లాలోని పీలేరు కాన్స్టిట్యూన్సీ బెజవాడ దినేష్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జి, పుంగనూరు నియోజకవర్గానికి మన గంగాధర్ అంటే చిన్నారాయలు గారు అక్కడ ఇన్ఛార్జిగా, తంబడపల్లి తాలూకాకి నా సాయి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మేమందరము కూడా రాయచోటు నుంచి కూడా రావాల్సింది, అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. మేము జనసేన పార్టీ ఇన్ఛార్జీలుగా ఈ 5 నియోజకవర్గాలకు చెందిన మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి ప్రజలకి, జనసేన క్యాడర్కి ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఆ సమస్య మాది ఏదైనా వ్యక్తిగత సమస్య అంటే వ్యక్తిగతంగా మేము వెళ్ళి మా కుటుంబ సభ్యులాగా మేము ఆదుకుంటాము. ఈ గ్రామాల్లో కానీ, వాళ్ళ మండలాల్లో కానీ, వాళ్ళ మున్సిపాలిటీ వార్డులో కానీ ఏదైనా ప్రజా సమస్యలు ఏదైనా వస్తే మేమందరం కూడా ఐకమత్యంగా నిలబడి, ఎందుకంటే ఒకరొక్కరే పోరాటం చేయడం కన్నా, ఒకరొక్కరే ప్రయత్నం చేయడం కన్నా ఏ సమస్య వచ్చినా కూడా మేము 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాకు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కాల్సిన గౌరవం కానీ, జనసేన పార్టీకి దక్కాల్సిన వాటా అంటే అది పదవుల రూపేణా కావచ్చు, అభివృద్ధి పనుల్లో కావచ్చు, ఏదైనా కూడా మా జనసేన పార్టీకి రావాల్సిన వాటా కోసం మేమంతా కూడా ఇక్కడ దినేష్ గారు, చిన్నా గారు, సాయి గారు మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తామని ఇప్పుడే మన మార్కెట్ యార్డ్ శివరాం గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడుతూ కలెక్టర్ గారిని కలిసాం. ఎస్పీ గారిని కలుద్దామంటే ఆయన అందుబాటులో లేదు. డిఎస్పీ గారిని కూడా కలిసి వచ్చాము. ఒకటే చెప్పాము, సార్ మా వ్యక్తిగత పనుల మీద మేము ఎప్పుడు మిమ్మల్ని కలవము, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము మీ దగ్గరకు రాము, కానీ ప్రజా సమస్యల పట్ల ఏమన్నా ఉంటే మాత్రం జనసేన మేము ప్రజాగృతికై మేము వచ్చి నినదిస్తాము, మీకు వివరిస్తాము, మీరు మాత్రం వెంటనే స్పందించి మాకు పనులు చేసి పెట్టాలని చెప్పేసి ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే నిన్న జిల్లా మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని నేను ఆయనతో చర్చించినాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఒక గొప్ప మాట అన్నారు, పెద్ద మాట అన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు అన్నా, ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమానంగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమానంగా మీ అందరికీ కూడా సముచిత గౌరవము కల్పించే బాధ్యత నాదని చెప్పిన దానికి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు దీని గురించి ఏ సమస్య వచ్చినా కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలకి, మనకి, కార్యకర్తలకి ఎవరికైనా కూడా సమస్యలే కాదు, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మా పంచాయతీలో పాస్ పుస్తకాలు పంపిణీ విషయంలో కూడా నేను ఎన్నో విషయాలు చర్చించినాను.
ఇంతకుముందు చేసిన సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి. ఎల్పిఎం జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ ఇచ్చినారు. ఒక పాస్బుక్ ఇచ్చి ఇంకో పాస్బుక్లో ఉన్న ఎల్పిఎం నెంబర్ కూడా ఒకరికే ఇచ్చినారు. కాబట్టి అవంతా సవరణ చేయాల్సిన బాధ్యత ఉంది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు పాస్ పుస్తకాలు కూడా ఎట్లా చేసినారంటే పాతవి ఇచ్చేయమంటున్నారు. రైతులు పాతవి బ్యాంకులో తనఖా పెట్టింటారు, అంటే క్రాప్ లోన్ కింద. సో వాళ్ళు పాత పాస్ పుస్తకాలకి ఇవ్వలేరు రైతులు. సో అది కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సార్, రైతులకి అందరికీ మీరు వెసులుబాటు కల్పించాలా, పాత పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి కాబట్టి కొత్త పుస్తకాలు ఇచ్చేయండి, అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులో వచ్చేసి పాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారంటే కలెక్టర్ గారు దానికి కూడా సానుకూలంగా స్పందించినారు. అట్లా ప్రతి ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా అది ఏది వచ్చినా కూడా జిల్లా కేంద్రం మదనపల్లి అయింది కాబట్టి దానికి సంబంధించి మాకు పెద్ద బాధ్యత వచ్చింది కాబట్టి మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చే విధంగా నెక్స్ట్ నిన్ననే మేమందరూ కలిసి జనవరి 1 కాబట్టి జిల్లా మంత్రివర్యులు శ్రీ మన్నిపల్లి రామప్రసాద్ రామ్ గారిని కలసడం జరిగింది. అతి త్వరలో ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి సార్ను కలుస్తాము. ఎందుకు కలుస్తామనేది చెప్తా ఉన్నాను. అతి త్వరలో మనకి స్థానిక ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. కాబట్టి ఈ 5 కాన్స్టిట్యూషన్స్ ఉన్న ఇన్ఛార్జీలు, మినిస్టర్లు, ఇప్పుడు తంబలపల్లిలో ఇన్ఛార్జీలు తెలుగుదేశంకి. సో అట్లప్పుడు మినిస్టర్తోనే మనం మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ పెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడుస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మళ్ళీ ఇబ్బందులు లేకుండా నువ్వు ఒక పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని జనసేన ముందరకు వస్తే అతనికి ప్రోత్సాహం ఇచ్చి, సో జనసేన నుంచి ఇతను సర్పంచ్గా పోటీ చేస్తాడు, బీజేపీ నుంచి ఇతను పోటీ చేస్తాడు, తెలుగుదేశం నుంచి మీరు ఇక్కడ చేయండి అని ఒక మంచి వాతావరణంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్గంలో మన జిల్లా మినిస్టర్తో గురించి కూర్చొని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, మన పొంగూరు చల్లాబాబు గారితో ఇన్ఛార్జ్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు తంబలపల్లికి ఇన్ఛార్జ్ ప్రకటించినా లేదంటే అబ్జర్వర్ పెట్టినా కూడా రైట్, మాకు ఇబ్బంది ఏం లేదు. సో అన్ని రకాలుగా కూడా ఇక్కడ కేంద్ర జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ఓపెన్ చేస్తూ ఇక్కడి నుంచే ప్రతి కార్యక్రమం చేస్తూ అతి త్వరలో సంస్థాగత ఎన్నికల్లో ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా, కౌన్సిలర్స్ కూడా ఏది వదలకుండా మాకున్న వాటాను న్యాయబద్ధంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తూ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు అందరూ దగ్గరికి వచ్చి మేము పలానా చోట పోటీ చేస్తాం, ఆ వీధిలో, ఆ పంచాయతీలో, అని దీంట్లో వాళ్ళు పేరు తెచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నారా లోకేష్ గారికి, అంటే ఆయన పాదయాత్ర అప్పుడు మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తానని మాట ఇచ్చారు కదా, వారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్త జిల్లా, నూతన జిల్లా ఏర్పడి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ నుంచి విధులు నుంచి మొదలుపెట్టారు. కాబట్టి వీరి ముగ్గురికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడే జస్ట్ కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని కలిసి రామదాస్ అన్న చెప్పినట్లు ప్రజల తరఫున ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ప్లస్ అభివృద్ధిలో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఒక వంతు వాళ్ళ కృషి, మేము నాయకుల పైన కలిసి కృషి చేస్తామనేసి, అలాగే ముఖ్యంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో జనసేన తరఫున మేము 5 మంది ఇన్ఛార్జీలుగా ఉన్నాము. రాయచోట అతను రాలేదు కొన్ని కారణాల వల్ల, అతన్ని కూడా కలుపుకొని మేము ఒకే మాట మీద ఉంది, ఒకే 5 మంది ఏ నిర్ణయం తీసుకున్నా మిగిలిన 4 కట్టుబడి, ఆ మాటకు కట్టుబడి ఈ రాష్ట్రంలోనే మదనపల్లి జిల్లా నెంబర్ 1 జనసేన ఉండేటట్లు మేము కృషి చేస్తామనేసి పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తున్నాము. అలాగే ప్రజలు కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా జనసేన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీకు చిన్న కార్యకర్తకి మీ సమస్య చెప్పినా ఆ కార్యకర్త మా వరకు తీసుకొని వచ్చారంటే మీ సమస్య సొల్యూషన్ దొరికేలాగా మేము ప్రయత్నిస్తాం. అలాగే మాకు మదనపల్లిలో రామదాస్ అన్న పెద్ద మనిషిగా మా ముందున్నారు. ఆయన ముందర పెట్టుకొని మేము ఇలాగే కలిసికట్టుగా ముందుకెళ్తామని మాటిస్తున్నాము. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వారికి మా అన్నమయ్య జిల్లా 5 నియోజకవర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా మాకు అండదండగా ఉన్న శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, అలానే ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా రామదాస్ చౌదరి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో 4 మండలాలు అన్నమయ్య జిల్లా, ముఖ్యంగా హెడ్ క్వార్టర్ మదనపల్లి చేయడం వల్ల మాకు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని రాబో రోజుల్లో మిగిలిన అధికారులను కూడా కలిసి ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో వారం
సోమవారం రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో వచ్చిన కంప్లైంట్లు కూడా మాకు అందుబాటులో కలెక్టర్ గారు కానీ పెద్దలు రామదాస్ చౌదరి గారు కానీ దానికి మించి వెళ్తే పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్లే ప్రక్రియలో మేము ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ అలానే డిఎస్పీ గారికి కానీ మా కోసం మేము రాము, ప్రజల పక్షాన్ని నిలబడడానికి జనసేన ఎప్పుడూ ముందుగా ఉంటుందనేసి మేము చెప్పడం కూడా జరిగింది. ఈ 5 నియోజకవర్గాల డెవలప్మెంట్ అలానే అన్నమయ్య జిల్లా ముఖ్యంగా మాకు అందుబాటులో ఉన్న పొంగనూరు నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల్లో జర్నీలో అందుబాటులో ఉన్న మదనపల్లి హెడ్ క్వార్టర్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా మా ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా అప్పుడు ఈ డివిజన్ దీనికి మినిస్టర్గా వేసిన మా నాదెళ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయిన బాలింత అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. ప్రైవేటు అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిన ఘటన మదనపల్లె జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం మిట్టపల్లెకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 24న చేరారు. తర్వాత రోజు వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం గగనశ్రీని డిశ్చార్జ్ చేసేందుకు కుట్లు విప్పారు. ఆ సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తిరుపతి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. బాలింతలు అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మదనపల్లె తీసుకువచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు మాల మహానాడు రాష్ట్ర నాయకుడు సుదర్శనం కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పుకోవడంతో ఆందోళన విరమించారు. కుట్లు విప్పిన సమయంలో మూర్ఛ రావడంతో గగనశ్రీ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 24 వచ్చేసి ఇదే హాస్పిటల్లో గగనశ్రీని ఫస్ట్ డెలివరీ కోసం తీసుకొచ్చారు. భర్త వాళ్ళ బంధువులు అడ్మిట్ చేశారు. సిజేరియన్ చేసి మగబిడ్డను తీశారు ఈ బిడ్డను. తర్వాత ఆ రోజు నుంచి కూడా అస్వస్థతగానే ఉంది. డాక్టర్ చూడము వెళ్ళిపోవడము చూడడం ఎలాంటి వైద్యము చేయనందువల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కుట్టు తీస్తే అన్కాన్షియస్ అయిపోయింది. ఎందుకు సార్ అంటే లో బీపీ అయిపోతాం, మీరు వెంటనే ఇమీడియట్గా స్విమ్స్ తీసుకోండి అంటే స్విమ్స్లో ఏమన్నా దేవుళ్ళు ఉంటారా? వీళ్ళు డాక్టర్లు కాదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పరికరాలు లేవా? స్విమ్స్ ఇక్కడికంటే పెద్ద స్విమ్స్ అయినా పెద్దదా? ఆడిపోయేలాగా చనిపోయింది. అదే మీరు సక్రమంగా మొదటి నుంచి 7 రోజులు సక్రమైన వైద్యం చేస్తుంటే గగనశ్రీ ఎందుకు చనిపోతుంది? మొన్న ఇక్కడ పెద్ద ఆమెను చూసి బయటపడేస్తే దిక్కులేని చావు చనిపోయింది. ఇది హాస్పిటల్ కాదా? ఈ ప్రభుత్వంలో పేదలకు వైద్యం దొరకదా? ఎందుకు జిల్లా హాస్పిటల్ ఇది? గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉండే అధికారి కిడ్నీ వ్యాపారం చేస్తుంది. ఇక్కడ దిక్కు లేదా ఈ ప్రభుత్వంలో?
పేదలకు వేరే ఆధారం లేదా మేము చెప్తున్నాం. గగన స్త్రీకి వైద్యం చేసిన డాక్టర్ల పైన క్రిమినల్ కేసు కట్టాలి. రెండోది ఏమంటే చనిపోయిన గగన స్త్రీకి దాదాపు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఈ డాక్టర్ల ద్వారా కట్టించాలని మేము కోరుతున్నాం. ఆ తర్వాత ఈ రేపటిలోగా అధికారులు సరైన జవాబు చెప్పకపోతే ఎల్లుండి నుంచి కూడా నిర్విరామంగా హాస్పిటల్ ముందు ధర్నాలు రాస్తారోకి వచ్చేసి ప్రభుత్వ వైద్యశాలను మూయించేంత వరకు మేము కృషి చేస్తాం చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దాన్ని పత్రికా మీద దీన్ని ప్రభుత్వ దృష్టి తీసుకోవాలి. ఇక్కడ ఉండే పోలీసు అధికారులు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్య తీసుకోవాలా. ఈ బిడ్డ అభాగ్యమైన బిడ్డ, తల్లి లేని బిడ్డగా తయారైపోయినారు. మరి వీళ్ళకి ఎవరు వెంటనే చర్య తీసుకో. 5:30కి వచ్చాము. మళ్ళీ గురువారం మార్నింగ్ 25వ తేదీ 3:12 మా ఆపరేషన్ చేసి మళ్ళీ డిలీట్ చేశారు. మళ్ళీ ఇన్ని రోజులు బాగానే ఉండింది, బాగా మాట్లాడుకుంటా బాగా తిరుగుకుంటా ఉండింది. మళ్ళీ ఈరోజు డిశ్చార్జ్ చేస్తాము అది ఇది అని చెప్పి అంతా ఇది చేశారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసే టైంలో డిశ్చార్జ్ కూడా అంతా రాసి అంతా డిశ్చార్జ్ బ్లడ్ చెకప్ అంతా చేసి అంతా బాగుంది అన్నారు. కానీ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే టైంలో 12 గంటలకి తెల్లారి 9 నుంచినే మత్తుగా ఉంది. మత్తుగా ఉన్నది ఏమేమి అడిగితే వాళ్ళు ఇంజక్షన్ వేయడానికి ఆవిడ ఇప్పుడు మత్తు ఎత్తా ఉంటుంది, అదేం కాదులే అన్నారు. మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు 12 గంటలకి ఇది 12 గంటలకి పల్స్ డౌన్ అయిపోతూ ఉంది, కాల్షియం తగ్గిపోతూ ఉంది అనేసి మళ్ళీ సిమ్స్కి రాయించినారు. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ అంబులెన్స్ వేయద్దు, ప్రైవేట్ అంబులెన్స్ తీసుకోమన్నాడు. ప్రైవేట్ అంబులెన్స్ తీసుకోమంటే అప్పుడు తీసుకొని బాక్రాపేట కాడ పోయినాము. బాక్రాపేట కాడ చనిపోయినారు. మళ్ళీ అటు నుంచి అట్లా సిమ్స్కి వేస్తే వాళ్ళు డాక్టర్లు అంతా వచ్చి బయట అట్లా చెక్ చేసి అంబులెన్స్లోనే లేదు చనిపోయినారు అది తిన్నారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. మా బిడ్డని బాగాలేదంటే తెల్లని చెప్తానే ఉన్నాము, బాగాలేదంటే అట్లే ఉండేదన్నారు. ఎమర్జెన్సీలో అంటే మీరు ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత డాక్టర్లు ఎవరు వచ్చిందని పరీక్షించలేదా? వచ్చినారు సార్, అదే చూసిందా ఎమర్జెన్సీ రాయిస్తాము. అంటే ఎమర్జెన్సీ అంటే ఏమని చెప్పి ఎమర్జెన్సీ పంపించారు? మన సోదికం లేదు సార్, మాకు రావచ్చు అని చెప్పింది వాళ్ళు. ఏమన్నా లేట్ అయితే వాళ్ళు లేదు మళ్ళీ పల్స్ రేట్ కూడా తగ్గిపోతా ఉంది. ముఖ్యమంత్రి పదవులతో చంద్రబాబు, వైఎస్ఆర్ కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 సంవత్సరాలు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా రాయలసీమ అభివృద్ధికి ఏమీ చేశారన్నారు. చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాయలసీమను అభివృద్ధి చేసింది 0 అని, 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మాటలతో కాలం గడిపారని విమర్శించారు. కడప జిల్లా నుంచి వైఎస్ కుటుంబం 11 ఏళ్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించిందని, రాయలసీమకు ఏమైనా చేశారా, చేసుంటే చెప్పండని నిలదీశారు. కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి, దామోదర సంజీవయ్యలు సీఎం అయ్యారని, 40 సంవత్సరాలు రాయలసీమ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినా సొంత ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబం, వైఎస్ కుటుంబాలు ముఖ్యమంత్రి పదవుల వల్ల బాగుపడి ఆర్థికంగా బాగా ఎదిగాయన్నారు. నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఉద్యోగాలు లేక ఫ్రస్ట్రేషన్లో గంజాయికి అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్, రవి, యమహలా, సుదర్శన్, డాక్టర్ ఎస్కే భాషా, మీనాకుమారి, ముబారక్, మెహబూబ్ పీర్, శరత్, పాలెటి నాగరాజు, బి నాగరాజు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. హాయిగా ఎటువంటి వాతావరణం దర్జాగా ఉంటుంది, బెంగళూరు కంటే బాగుంది, ఎడపెట్టించు. లేకపోతే నీ ఇష్టం వచ్చిన దగ్గర రాయలసీమలోనే ఆ పెట్టుబడులు పెట్టాలి. రాయలసీమలో చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలి అని చెప్పి నేను వారికి విన్నవిస్తూ, సత్యనాథలను కూడా నేను వినయంగా ఆయన్ని ప్రాధేయపడి అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమ బిడ్డగా, రాయలసీమ బిడ్డ, మరి మనందరం గర్వపడ్డదగ్గ బిడ్డ సత్యనాథల ఈ ప్రాంతంలో పుట్టాడు. రాళ్లల్లోనే పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను చూశాను ఆయన తిరుపతిలో తిరగంగా. మరి తప్పనిసరిగా రాయలసీమకు పెట్టుబడులు పెట్టి ప్రతి బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. నా ప్రయత్నాలు నేను చేస్తాను. రెండో విషయం పేదరికం. పేదరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది రాయలసీమ జిల్లాల్లో. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోంచేయలేకపోతున్నారు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను రాయలసీమలో. అందరూ చికెన్ అంగళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు.
ఒక ఆయన అడుగుతున్నాడు, ఆ చికెన్ కాళ్ళు అన్న నాకు ఇమ్మని. ఏంది చికెన్ ఏంది కాళ్ళు ఏంటంటే, ₹1 ఇస్తే ఒక 4 కాళ్ళు ఇస్తారంట. ప్రతి కోడికి 2 కాళ్ళు ఉంటాయి. ₹1 ఇస్తే 4 కాళ్ళు. నేను అడిగాను, ఏం చేస్తావు కాళ్ళు అంటే, దాంతో పులుసు కాసుకొని తింటాను. ఇది పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో పేదవాళ్ళ పరిస్థితులు. అందుకొరకే ఇది దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల నాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చాం. ఈ ఉపాధి హామీ పథకం వల్ల కొంత గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించగలిగాం. కనీసం ₹100 కూలీ కాకుండా ₹200 కూలీ వచ్చేది. నెలకు ఒక ₹5,000 సంపాదించుకోగలిగే వాళ్ళు తక్కువ లేకుండా. మరి దాంతో జీవనం గడిపిస్తూ ఉంటే, మొన్ననే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని చంపేసింది. కేంద్రం ఇచ్చేటువంటి 100కి 100 ఇచ్చే నిధుల్ని 60% మాత్రమే మేము ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని చెప్పారు. రెండోది అంతేకాదు, కూలీ రేట్లు కూడా భూస్వాములకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేస్తున్నారు. ఇది దారుణం. మరి రెండోది, మదనపల్లికి మహాత్మా గాంధీకి దగ్గర అనుబంధం ఉంది. మరి బీటీ కాలేజీకి రవీంద్రనాథ్ ఠాగూర్ని పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ గారు. ఆ గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరి తీసేసి ఎవరు నాకు తెలీదు, ఏం పేరు కూడా తెలీదు, తెలియని ఒక అనామకుడు ఎవరో నాకు తెలియని, ఎవరికీ తెలియని వ్యక్తి పేరు పెట్టడం అనేది మరి ఇది దేశ ద్రోహం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగటానికి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతికి కారకులైన వైద్యులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు ఆయన ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వైద్యులు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యానికి ఆసుపత్రి ఆరు బయట చలికి తట్టుకోలేక మృతి చెందిన విషయం తెలిసిందే అన్నారు. ఈ ఘటన మరొకరే వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తరచూ జరుగుతున్న మరణాలపై ఈరోజు బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఇటీవల కాలంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తరచూ మరణాలు జరుగుతున్నాయి. ఒక 3 రోజులు 5 రోజుల క్రితం చూస్తే తంబాలపల్లికి చెందిన ఒక మహిళ చికిత్స కోసం వస్తే డాక్టర్లు నిర్లక్ష్యం వహించి ఆమెకి చికిత్స అందించకపోవడమే కాకుండా ఆమెని హాస్పిటల్ వెలుపల పెట్టేయడంతో చలి తీవ్రత తట్టుకోలేక ఆమె మరణించడం జరిగింది. అలాగే నిన్న గమనిస్తే పలమనేరుకి చెందిన ఒక గర్భిణీ స్త్రీ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వారు అక్కడున్న వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో ఆమె మరణించడం జరిగింది. ఇది గమనిస్తుంటే ఆ తంబాలపల్లికి చెందిన వృద్ధురాలు మరణం దాదాపుగా 5 రోజులు అవుతున్నా కూడా ఆ మరణానికి కారణమైన డాక్టర్ల పైన కానీ నిర్లక్ష్యం వహించిన సిబ్బంది పైన కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. అంటే మాకు అర్థం కావడం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులపైన చర్యలు తీసుకోకూడదు, వాళ్ళపైన ఎటువంటి సస్పెన్షన్లు కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఏమన్నా రూల్ ఉందో ఏమో మాకు అర్థం కావడం లేదు, లేకపోతే మాకేంలే అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారేమో మాకు అర్థం కావడం లేదు. ఇలా వ్యవహరించడం వల్ల అక్కడున్న సిబ్బందికి కానీ వైద్యులకు కానీ ఎలాంటి భయం లేకుండా
అంటే వాళ్ళకి బాధ్యత లేకుండా, బాధ్యత అయితే ఎలాగో లేదు. ఎందుకు బాధ్యత లేదంటే ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ఈరోజు ప్రాణాలు తీసే దూతలుగా తయారయ్యి ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల పైన ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? చర్యలు తీసుకుంటేనే కదా. ఇంకో డాక్టర్ అలాగా నిర్లక్ష్యం వహించరు, ఇంకో సిబ్బంది ఇంకో పేషెంట్ పట్ల అలాంటి నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుంటే వాళ్ళు పేషెంట్ని బాగా ట్రీట్ చేస్తారు, వైద్యం అందిస్తారు, ప్రాణాలు పోకుండా ఉంటాయి. మరి ఇంత సీరియస్ ఇష్యూ ఒక జిల్లా హోదా కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచూ మరణిస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు? ఇంకా ఎంతమంది పేదలు, గర్భిణీ స్త్రీలు, అలాగే వృద్ధులు, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే తప్ప మీరు చర్యలు తీసుకోరా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. అలాగే డ్యూటీ డాక్టర్లు టైంకి ఉండరు. దాని గురించి ఒక బయోమెట్రిక్ ఏదైనా సిస్టమ్ పెట్టి వాళ్ళ డ్యూటీ టైమ్స్ని మీరు మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు పోయినా కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అంటే ఆ డ్యూటీ డాక్టర్ లేని సమయం కూడా దానిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు. మెడిసిన్స్ లేవు. గమనిస్తే 2 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండాల్సిన మెడిసిన్లు అపోలోలో అమ్ముతున్నారంట. మరి అక్కడ అమ్ముతుంటే ఇక్కడ ప్రజలకు ఫ్రీగా మెడిసిన్స్ ఎట్లా దొరుకుతాయి? వాటిపైన ఇంతవరకు బాగా న్యూస్ వచ్చింది, వైరల్ అయింది, ప్రతి దినపత్రికల్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి. కానీ ఇంతవరకు ఆ మందు అక్కడికి పోవడానికి కారణము ఏ అధికారి చేతివాటం ఉందో, ఏ అధికారి నిర్లక్ష్యం వల్ల ఇట్లా మందులు పాడైపోతున్నాయి ఇంతవరకు తెలియడం లేదు. అంటే ఇక్కడ గమనిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిని ఎవరు పట్టించుకోవడం లేదని అనిపిస్తుంది. అంటే మాకేమి, పేద ప్రజల ప్రాణాలు పోతే మాకేమి అనే లెక్కలో అధికారులు అక్కడున్న సిబ్బందితో పాటు వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కావున ఇప్పటికైనా ఇంకా ఎవరు ప్రాణాలు పోకుండా, ఎవరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎవరు ప్రాణాలు పోకుండా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్. సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రయల్ రన్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రయల్ రన్లో భాగంగా ఆయన పడవను నడుపుతుండగా ఒక్కసారిగా పడవ తిరగబడింది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ను అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు నదిలోకి దూకి రక్షించారు. కలెక్టర్కు ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి. బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫోటో పిచ్చి కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై అతడి ఫోటో వేసుకుని రైతులను భయాందోళనకు గురి చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎద్దేవా. కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి అంకిశెట్టిపల్లిలో పంచాయతీ రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. గ్రామాల్లో, వార్డుల్లో వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అన్నమయ్య జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డి పిలుపు. నేడు మదనపల్లె నందు జరిగిన మదనపల్లె, తమ్మల్లపల్లి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన వైసీపీ శ్రేణులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.